ఉన్నటువంటి మరకత శివలింగానికి ఇది మరకత బ్రహ్మసూత్ర లింగేశ్వర దేవాలయానికి వచ్చానండి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అన్నమాట. ఇదే ఆలయం, ఇది ఒక ప్రముఖమైనటువంటి దేవాలయం అన్నమాట. హైదనగర్కి దగ్గరలోనే ఉంటుంది ఇది. శివనామ స్మరణతో మరకత బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట. గుంటూరులో ఒక ఫేమస్ ఆలయం ఇది. ఆలయానికైతే వచ్చాను. ఇక్కడ మనకు ఒక నంది కనిపిస్తుంది. దా విన్నది గుంటూరులో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర మరకత శివలింగం అన్నమాట. ఈ ఆలయం అత్యంత పురాతనమైనటువంటి వెలసిన ఆలయం. ఆలయం ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ నందీశ్వర విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఎంతో ఆధ్యాత్మిక శోభ అనేది కనబడుతుంది. ఇక్కడ ఎంతోమంది భక్తులు ఆ పరమశివుని అభిషేకించడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఆలయానికి చాలా సులభంగానే చేరుకోవచ్చండి. గుంటూరు గ్రామంలో అన్నమాట. మరల కల్పాది ఎందు చక్రప్రాణులను సృష్టిస్తున్నాను. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపా పండితులు నాయుడి చిత్తము నాయుడి తమ ప్రాణము నా అభిమాన భావము ఒకరికొకరు ఉపదేశముగా బ్రహ్మసూత్ర మరకత శివలింగం అండి. ఇది గుంటూరు గ్రామంలో ఉందన్నమాట. నేను ఈరోజు గుంటూరు గ్రామానికి వచ్చాను. పాత దేవాలయం ఇది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆలయం ఇది. బ్రహ్మసూత్ర దండం పెట్టుకో. బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట. అక్కడి నుంచి నేను బయటకు వస్తున్నాను. మా కెమెరామ్యాన్ విహాన్ ఉన్నారు నాతోని. ఇది గుంటూరు గ్రామంలో ఉన్నటువంటి కాశీబుగ్గ రామాలయం అన్నమాట. మన దేవాలయాన్ని ఇక్కడ ఏంటంటే ఒక బావిలో మన కుంభమేళా నుంచి తెచ్చుకుంటే నీరు కూడా కలపడం అనేది జరిగింది అన్నమాట. వీక్షించి వెళ్ళవలసిందిగా. ఇది కూడా గుంటూరు గ్రామంలోనే ఉందండి ఆలయం ఇది. పూర్వంలాగా కాకుండా ఇప్పుడు ఈరోజు మహాశివరాత్రి కాబట్టి జరిగినది. వచ్చి ఒకసారి తిలకించండి. చక్కటి ఏర్పాట్లు అనేది చేశారనమాట. ఇక్కడ ఆలయం ఎంట్రన్స్ లో మనకు ఒక రథం ఒకటి కనిపించింది. ఇక్కడికి మనం ఆలయంలోకి వెళ్తాం అన్నమాట. ఆలయం అనేది నిర్మాణంలో ఉంది. సభ్యుల్ని సంప్రదించండి. లేదంటే ధన రూపేణ ఏదన్నా సహాయం అందిస్తారు అని అంటే దేవాలయంలో గల హుండీలో వేసినా కూడా ఆలయ అభివృద్ధిలోకి ఆ డబ్బులు వినియోగించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ శివరాత్రి పర్వదినాన
కుంభమేళకి వెళ్ళని వాళ్ళ కోసం అని చెప్పి ఇదే బావిలో మన కుంభమేళ నీళ్ళని కలపడం అనేది జరిగిందండి. ఈ నీళ్ళని స్నానం ఆచరించవచ్చు ఇక్కడే మనం, లేకపోతే తల మీద జలుకున్నా సరే మనకు పుణ్యం అనమాట. ఇక్కడ ఒక పాత బావి ఉందండి, చూసారండి. ఈ బావి, ఇదే బావిలో మనకి ఈ నీళ్లు కలపడం అనేది జరిగిందండి. ఇది కాశీబుగ్గ రామాలయం అన్నమాట. ఇది మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే నేను స్వర్ణ విహాన్ కలిసి ఈ కుంట్లూరు రోడ్లో ఉన్నటువంటి ఒక శివాలయానికి వచ్చానండి. ఇది కుంట్లూరు నుంచి వచ్చామన్నమాట. రోడ్డు ఇదంతా కూడా అద్భుతమైనటువంటి దేవాలయం అండి. హనుమాన్ ఆలయం అన్నమాట. ఇక్కడే మనకి పరమశివుడు కూడా కొలువై ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడే అభిషేకం అనేది పూర్తవుతుంది అన్నమాట. మనమే ఇక్కడ అభిషేకం కూడా నిర్వహించుకోవచ్చు. చాలామంది భక్తులు ఇక్కడ అభిషేకం చేయడానికి కూడా నేను చూస్తున్నాను. ఇక్కడ వాళ్ళకి ఇదేనండి. ఇప్పుడే మనం దర్శనం చేసుకొని మళ్ళీ గుంటూరు రోడ్లోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చక్కటి శివాలయం, ప్రశాంతంగా ఈ శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకొని మళ్ళీ మన ఇంట్లో ఉన్నటువంటి పరమశివుని యొక్క మూర్తి ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అక్కడ కూడా కాసేపు అభిషేకం చేసిన తర్వాత మరి ఒక దేవాలయానికి వెళ్ళాలన్నమాట. అందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఈ కుంట్లూరులో 2-3 శివాలయాలు ఉన్నాయండి, చిన్న శివాలయాలు అనమాట. కుంట్లూరు అంటే ఏం లేదంటే హైదరాబాద్ నుంచి మదర్ డైరీ నుంచి కొంచెం ముందుకు సరిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఉన్నాం కుంట్లూరు రోడ్లోకి వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ అందరికీ కూడా ఒక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ కుంట్లూరు హైదరాబాద్.